హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. వీడియో అయితే మీకు థంబ్నెయిల్ చూసి తెలిసిపోయి ఉంటుంది. ఇట్స్ మై హోమ్ టూర్. లిటరలీ నేను ఏ వీడియో పెట్టినా కూడా కింద ఖచ్చితంగా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అక్క మీ హోమ్ టూర్ పెట్టండి, హోమ్ టూర్ హోమ్ టూర్ హోమ్ టూర్ అని చెప్పేసి. సో అందుకే టుడే ఐ థాట్ సంక్రాంతి కూడా స్పెషల్, సో మంచిగా హోమ్ టూర్ అయితే పెడదాం అని అనుకున్నాను. ఇప్పుడు చూసే వీడియో అయితే మీరు 2 years బ్యాక్ ఫిల్మ్ చేసిందనమాట. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది మా గృహప్రవేశం వీడియో అనమాట. సో గృహప్రవేశం వీడియో అయితే నేను సపరేట్గా చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ స్టోరీ టైం ఏంటి అంటే, లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇవన్నీ రికార్డింగ్స్ చూస్తూ ఉన్నామన్నమాట. మా గృహప్రవేశంవి, తర్వాత పూజలు జరిగినవి అన్నీ చూస్తూ ఉన్నాము. చాలా బ్యూటిఫుల్ మెమరీస్గా అనిపించాయి. సో ఐ థాట్ మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి, అందుకే ఇప్పుడైతే నేను గృహప్రవేశంది హోమ్ టూర్ అయితే రిలీజ్ చేస్తున్నాను. అలా మన హోమ్ టూర్ వీడియో అయితే శ్రీకారం చుట్టుకుంది. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, హోమ్ టూర్ వీడియో అయితే చూసేయండి. నాకైతే లిటరలీ హోమ్ టూర్ ఎప్పుడు చూసినా కూడా మా డాడీనే గుర్తొస్తారనమాట. ఎందుకంటే అసలు ద హార్డ్ వర్క్ హీ టుక్, కంప్లీట్గా హౌస్ మొత్తం ఇంత హోమ్లీ, ఇంత పీస్ఫుల్ వైబ్స్ రావడానికి కారణం అయితే మా డాడీ కన్స్ట్రక్ట్ చేసిన విధానమే అనమాట. కంప్లీట్ డిజైనింగ్ పార్ట్ అయితే ఏమి, పెయింట్ వర్క్ అయితే ఏమి, వుడెన్ వర్క్ అయితే ఏమి, ఎవ్రీథింగ్ A to Z మొత్తం టేక్ కేర్ చేసుకున్నారనమాట. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళేవాడు మా డాడీ, ఈవినింగ్ వచ్చేవాడు. ఎప్పుడు అంటే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అక్కడే ఉండేవాడు అనమాట, కన్స్ట్రక్ట్ చేసే చోటని. నాకు అప్పుడు అనిపించింది, ఓకే మనం ఇంతగా ప్రేమిస్తే కష్టం కూడా మనకి ఎక్కువ కనిపించదు అని చెప్పేసి, ఇష్టంతో ఏదైనా కట్టిస్తే మనకు కష్టం కనిపించదు అంటారు కదా. సో అదే అనిపించింది నాకైతే. లిటరలీ మా అమ్మ మా డాడీ చాలా ఎక్కువగా ఏమంటారు హార్ట్ పెట్టి మరీ కన్స్ట్రక్ట్ చేసిన హోమ్ అనమాట ఇదైతే. చాలా మాకైతే చాలా డ్రీమ్ హోమ్ లాగా ఇది. సో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ చాలా ఇష్టంతో కట్టించుకున్న హోమ్ ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అయితే అప్పుడే ఇంజనీరింగ్ స్టార్ట్ అయి ఉన్నిందనమాట నాకు. సో అందుకని చెప్పేసి నేనైతే బెంగళూరులో ఉండడం జరిగింది. దే యూస్ టు సెండ్ మీ పిక్చర్స్, ఏవి బాగున్నాయి ఇట్లా అని చెప్పేసి. వి ఆల్ యూస్ టు డిస్కస్, చిన్న విషయం కూడా మంచిగా డిస్కస్ చేసుకొని ఇదైతే బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని చెప్పి చాలా టైం తీసుకొని హ్యాపీగా చాలా మంచిగా కట్టించారు. సో యునో ఆల్ దోస్ మెమరీస్ వర్ ఫ్లాషింగ్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు.
మీకు లిటరలీ మా హోమ్ టూర్ చూస్తూ ఉంటే యూ గైస్ కెన్ యాక్చువల్లీ ఐ థింక్ మీరు రికాల్ చేసుకుంటూ ఉంటారు, ఓకే సో అభిజ్ఞ ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉండింది, అభిజ్ఞ ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉండింది అని చెప్పేసి. బికాజ్ ఐ ఫీల్ ద సేమ్. వీడియో చూసుకుంటా ఉన్నప్పుడు ఓకే నేను ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాను అని అనిపిస్తూ ఉండింది. సో కింద మొత్తం పేరెంట్స్ సెక్షన్ ఉంటుందన్నమాట, పైన అంతా చిచ్చర పిడుగుల సెక్షన్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తాము, ఫుల్ చిల్ అవుతాము నేను మా సిస్టర్ అయితే. అండ్ ఇఫ్ యూ గైస్ కెన్ అంటే నా రూమ్ ఎక్కడ, మా చెల్లి రూమ్ ఎక్కడ అనేది మీరు తెలుసుకోగలిగితే చూద్దాము. ఎందుకంటే నాకు తెలిసి మోస్ట్లీ మీరు వీడియోస్లో చూసుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఏది నా రూమ్ ఏది మా సిస్టర్ రూమ్ అని చెప్పి. బట్ మోస్ట్లీ మా సిస్టర్ రూమ్లో ఎక్కువ రికార్డ్ చేయను, ఎందుకంటే నేను మా చెల్లి ఇద్దరం ఒకవేళ కలిసి వచ్చాము అంటే ఇద్దరం కలిసి ఒకే రూమ్లోనే పడుకుంటాము. సో యా.
సో మీరు ఇందాక చూసిన కొన్ని క్లిప్స్ అయితే చాలా కొంచెం తక్కువ చూస్తుంటారు నా యూట్యూబ్ వీడియోస్లో, ఎందుకంటే నేను అక్కడ ఎక్కువ రికార్డ్ చేయను, బట్ చాలా ఎంజాయ్ చేస్తాను అక్కడ. నేను యాక్చువల్లీ ఏంటి అంటే నేను యూట్యూబ్ ఎప్పుడు రికార్డ్ చేయాలి అనుకుంటానో అప్పుడు ఎందుకో తెలీదు ఆ టైం అలా మార్నింగ్ తర్వాత కిందికి రావడము, సో ఎక్కువ కిందనే జరుగుతూ ఉంటుంది నేను యూట్యూబ్ రికార్డింగ్ చేయడం. బట్ చాలా వరకు ఎంజాయ్ చేసేది అంతా ఫన్ అంతా పైన ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము. సో అవి కూడా రికార్డ్ చేయాలి వీడియోస్, ఎప్పుడవుతుందో ఏమో.